మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతా ఉన్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు నిరాకరించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? సో బికాజ్ ఐ వాజ్ ఇన్ బిజీ విత్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 27th వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు, అంతకుముందు ఎంపీ ఎన్నికలు. అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నారా మీరు? ఖాళీగా ఏం లేను కదా. ఇప్పుడు ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. గన్పౌండి దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర నుంచి వెళ్ళి అమరజ్యోతి వరకు 10,000 మందితోటి క్యాండిల్ ర్యాలీ చేయాలి అమరవీరుల స్ఫూర్తి. అంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరాకరించారు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిరాకరించారు, ఇప్పుడు మొన్న ఎన్నికల్లో టికెట్ రానప్పుడు కూడా నిరాకరించి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు ఇంటర్వ్యూ. నేను ఎప్పుడు నిరాకరించలేదు. బిజీ షెడ్యూల్ ఉండడం, మీ దగ్గరికి రావడం అనేది యూజువల్గా మీరే అంటున్నారు. ఒక డిప్యూటీ సీఎం మామూలుగా వారి దగ్గర నా దగ్గర తీసుకున్న ఇంటర్వ్యూస్ అన్ని మా ఇంటికి వచ్చి తీసుకోవడం కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి తీసుకోవడం కానీ, లేకపోతే పబ్లిక్ ప్లేస్లో నేను పోతున్నప్పుడు ఫేస్ టు ఫేస్ నాతో కలిసి మాట్లాడడం కానీ ఇలాంటివే జరుగుతుంటాయి 99%. బికాస్ మనం కూడా పొజిషన్ కూడా ఆనర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, నెక్స్ట్ ముఖ్యమంత్రి కదా. సో ఉప ముఖ్యమంత్రి అనేది ఆల్మోస్ట్ సెకండ్ పోస్ట్. సో ఆల్మోస్ట్ ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే వీ హ్యావ్ టు ఆనర్ దట్ పోస్ట్ ఆల్సో. సో అలాంటప్పుడు మీలాంటి అభ్యుదయవాదులు లేకపోతే క్రాంతి లాంటి వాళ్ళు కూడా అన్నను ఓన్ చేసుకోవాలన్నప్పుడు అన్న దగ్గరికి రావాల్సి వస్తుంది. సో నేను రావాలన్నప్పుడు ఇప్పుడు దాన్ని మొన్న మీ దగ్గర కొత్త అనే క్రమంలో కేసీఆర్ గారు పిలిచి మనం ఇప్పుడు అర్జెంటుగా చార్మినార్ దగ్గర పోవాలని ఒక పిలుపు వచ్చింది. అప్పుడు ఏది ముఖ్యం అనుకోవాల్సి వస్తుంది? పార్టీ ముఖ్యంగా పోవాల్సి వస్తుంది. అక్కడ నుండి తెలంగాణ భవన్ పోవాలి. అంటే మీకు పార్టీ ముఖ్యమా? అలాంటి విలేకరులు లేకపోతే ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు అడిగేటప్పుడు మేము ముఖ్యం అనిపించదా? సో ఎట్లా అంటే ఈరోజు మీరు అన్నట్టు ఉప ముఖ్యమంత్రి స్థాయి రావడానికి పార్టీనే కదా కారణం. నాకంటే అనేక మంచి అభ్యుదయవాదులు, తర్వాత ఐడియాలజిస్టులు, తర్వాత ఉన్నత విలువలు కూడా అనేక మంది ఉన్నారు. వాళ్ళకు పార్టీ అనేది ఒకటి తోడు లేకపోవడం వల్ల ఇప్పటికీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు, గెలిచే అవకాశం పోటీ చేస్తారు. రైట్, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీకు పార్టీ ముఖ్యమా, మీరు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా? సో ముగ్గురు ముఖ్యమే. సో అన్నిటికీ న్యాయం చేసుకుంటూ ముందుకెళ్ళేవాడే ప్రజానాయకుడు అవుతాడు. జస్ట్ ఐ వాంట్ టు బీ యాజ్ ఏ పబ్లిక్ లీడర్, నాట్ యాజ్ ఎ పొలిటీషియన్. నాకున్న లక్షణం కూడా అంతే. నేను ఎప్పుడు రాజకీయ నాయకుడిగా ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టపడను, ప్రజానాయకుడిగా ఇష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ప్రజానాయకుడికి రాజకీయ నాయకుడికి తేలిందంటే ప్రజానాయకుడు ప్రజల అభిష్టం మేరకు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుంటాడు. అదే రాజకీయ నాయకుడు అయితే ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా. అంటే ఆ ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు మీకు తెలియవు? అట్లాంటి ఆ జోలికి కూడా పోడు. నిజంగా నాకు ఇష్టం. నిజం, అది 100% నిజమే. ఇప్పటికి అట్లాంటి జోలికి పోలే. నేను ఎప్పుడు రాజకీయ నాయకుడు ఎవరు నన్ను ఎక్స్పోజ్ చేయరు. ఇవి రాసి పెట్టుకోండి. ఇప్పటివరకు ఏ ప్రతిపక్షం కూడా విమర్శించని ఏకైక నాయకుడు నేను. ఎందుకంటే అందరికీ దగ్గర ఉంటాను, ప్రజానాయకుడు ఉంటాను. కాబట్టి నేను పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు కానీ, పార్టీలో ఉన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఉద్యమ పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు కూడా ఎంఆర్పిఎస్లో దండోరా ఉద్యమంలో పనిచేసినప్పుడు ఎప్పుడు నేను విమర్శలు ఎదుర్కోను. నా జీవితంలో నన్ను ఎప్పుడు అంటే అది అనకూడదు కానీ దిష్టి బొమ్మలు తగలబెట్టడో లేక నిరసన తెలియజేయడం ఇట్లాంటి చాలా 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 100% 99.9% లేవు. రైట్. ఈ ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు తెలియని రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించబడ్డారు? ఈ మధ్యలో అన్ని విషయాలు తేటం తెల్లం అవుతున్నాయి. సో దానికి కేసీఆర్ చెప్పిన మాట, నీకు పడని వాళ్ళు సిలువలు పలువలు చేసి చెప్పడం వల్ల నేను నిర్ణయం తీసుకోవాలి. కానీ చెప్పుడు మాటలు వింటారంటారా కేసీఆర్ గారు? 100%. నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర నుంచి లబ్ధి పొందేవాళ్ళు ఉన్నారు. ఆనాడు డిప్యూటీ సీఎం పోవడానికి కానీ, మొన్న ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కానీ అనేక సందర్భాలలో. కానీ కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి అంత బలహీనతతో ఉన్నాడా కేసీఆర్? మొన్న కడియం శ్రేరి అంత ఓపెన్గా బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే ఎప్పుడు బ్లాక్మెయిల్ చేసిండు. అంతకుముందు వదిలిపెడతాను. నువ్వు అనుకున్న ఉప ముఖ్యమంత్రి ఎప్పుడు చేసిండు అది పక్క పెడితే, ఈరోజు కడియం శ్రీ అనేవాడు బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. ఏమని బ్లాక్మెయిల్ చేశాడు? రాజయ్యకు 2014లో మేమిద్దరం టికెట్లు అడిగినాం. నేను సీనియర్ను, అయినా డాక్టర్ రాజయ్యకే టికెట్ ఇచ్చారు మీరు. 2018లో నేను టికెట్ అడిగాను, అయినా మీరు రాజయ్యకి ఇచ్చారు. ఇప్పుడు 2023 మళ్ళీ మేమిద్దరం అడుగుతున్నాం. మీరు మళ్ళీ కనుక రాజయ్యకే టికెట్ ఇస్తే నేను నా బిడ్డ ఇద్దరం కూడా కాంగ్రెస్కి వెళ్తాము, నాకు ఎమ్మెల్యే టికెట్, నా బిడ్డకి ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పేసి నాకు ప్రామిస్ అధిష్టానం దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళిందని ఓపెన్గా డైరెక్ట్గా కేటీఆర్తో గారు చెప్పారు. అట్లాగే కేసీఆర్తో కూడా చెప్పడం. ఆ బ్లాక్మెయిల్ చేసినప్పుడు, ఆ బ్లాక్మెయిల్ చేస్తే ఎలక్షన్లు పోయే సమయంలో
సీనియర్ లీడరు, టీడీపీలో 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించిండు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిండు, ఎంపీ అయిపోయింది, ఉప ముఖ్యమంత్రి అయిపోయింది, 2 సార్లు ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్సీ, మళ్ళీ ఎమ్మెల్యే అడుగుతున్నాడు. ఇవ్వకపోతే పోయేది ఉంటే డెఫినెట్గా పార్టీ మీద ఇంపాక్ట్ పడుతుంది అనే ఉద్దేశంతో పోవడం జరిగింది. మీరు అంటున్నారు మీరే బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా అని మీరు అంటున్నారు. సో ఒక మనిషికి ఒక కూడా మేనరిజం ఉంటుంది. ఒక మనిషికి ఆయన నాకు ఏమనున్నది సౌమ్యుడు వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఉంటుంది. నాకు ఇప్పటివరకు ఏం పేరున్నది, తెలంగాణ ఉద్యమకారుడు, త్యాగాలు చేస్తాడు, సౌమ్యుడు, ఒక డాక్టరు, ప్రజా వైద్యుడు, ఇట్లాంటివి నాకున్నాయి. రాజన్నను మనం కన్సోల్ చేయొచ్చు, రాజన్న సౌమ్యుడు మనం చెప్తే ఇంటడు అనే ఆలోచన అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నప్పుడు ఒక్కొక్క కొడుకు గుణాలు తెలుస్తాయి ఉంటాయి. ఒకడేమో బెదిరించి తీసుకునేటోడు ఉంటాడు కొడుకు, ఒకడు మంచితనంతో కన్నీళ్ళు పెట్టి ఏడ్చుకున్న తీసుకునేటోళ్ళు ఇంకొకరు ఉంటారు. సో అదే వచ్చేటప్పుడు వస్తుంది అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. రకరకాలు ఉంటాయి. అట్లాగే అక్కడ బ్లాక్మెయిల్ చేయడం అంటేనే కడియం శ్రేయరి నెంబర్ 1 బ్లాక్మెయిలర్. సో అట్లా బ్లాక్మెయిల్ 2 సార్లు చేశాడు. అంటే ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే కోసం బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. నాకు రైతు సమితి చైర్మన్ ఇచ్చిండ్రు, రేపు ప్రభుత్వం వస్తే తప్పకుండా ఎమ్మెల్సీ ఇస్తాం నీకు, ఆయన ఓన్లీ ఎమ్మెల్యేగానే ఉంటాడట, ఆయనకి ఏమొద్దట, నీకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తాం, ఒకవేళ అది కానప్పుడు ఒకవేళ మనం ప్రభుత్వం రా అంటే ఎంపీ కూడా ఇస్తామని నన్ను కన్సోల్ చేశారు ఆ రోజు. సో అప్పుడు నాకు 2 బాధ్యతలపై, ఒకటేమో గణపురం గెలిపించాలి, మళ్ళీ నువ్వు జనగాం ఇన్ఛార్జి తీసుకోవాలి, స్టార్ కంపెనీ ఇక్కడే పనిచేయాలని చెప్పేసి. సో అదేవిధంగా అవిభక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయి, అది గన్పూర్ అండ్ జనగాం, బికాస్ ఆఫ్ డాక్టర్ రాజే. ఎందుకంటే 13 సంవత్సరాలు గన్పూర్లో బీఆర్ఎస్ పార్టీని పెంచాను. అక్కడి నుంచి కడియం శ్రీహరి అధిష్టానం టికెట్ కడియం శ్రీహరికి ఇచ్చి అక్కడ నా క్యాడర్ ఉన్నది. మెయిన్ మీటింగ్లకు నేను వెళ్ళాను. మొత్తం జనగాం మొత్తం ఊరూరుకు తిరిగి నాకున్న ఇమేజ్ తోటి, ఆటతోటి, పాటతోటి, డప్పు కొట్టి, భాషతోటి మొత్తం కదా దగ్గర ప్రెస్ వల్ల అనే మాట 20% ఓట్స్ మీ వల్ల టర్న్ అయిందని చెప్పే పరిస్థితి. అంటే వేరే రకంగా చూసినా కూడా గణపురం జనగాం 2 గెలవడానికి కారణం ఇంపాక్ట్ డాక్టర్ రాజే.